అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయకూడదని అడుగుతారు, అంతే కదా. మూడు విషయాలు ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తిట్టడం కాదు, నువ్వు సమాధానం చెప్పు. బాబాయ్ గొడ్డలి వేటు ఎవరేశారో సమాధానం చెప్పి తర్వాత ఓటు అడుగు. చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా, చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. కన్నా కూతురు ఎవరైతే నీ చెల్లెలు సవాలు విసిరింది, మొత్తం వాస్తవాలన్నీ చెప్పింది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు నిన్నే చూశారు, ఒకప్పుడు బాబాయ్ గొడ్డలి డ్రామా, అది మన మీద పెట్టడం, తర్వాత కోడి కత్తి డ్రామా, నిన్న చూస్తే గులకరాయి డ్రామా. గులకరాయి ఎవడో వేస్తే పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చి హత్యా ప్రయత్నం చేశామంట. నీ డిపార్ట్మెంట్ ఇది అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నీ డిపార్ట్మెంట్ ఉంటే కరెంట్ ఆఫ్ అయితే మేము కారణమా? నీకు చేత కాకపోతే రాజీనామా చేయి, నువ్వు మీటింగ్ పెట్టుకో, నీకు కూడా కరెంట్ ఇస్తాం, ఎక్కడ కరెంట్ ఆఫ్ కాదు. తమ్ముళ్ళు ఈరోజే ఇంకొక విషయం చెప్పాలి. ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడంటే, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. ఇంకో పక్క శిరోమండనం చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేగా పెట్టుకున్నాడు. నిన్నే కన్విక్షన్ వచ్చింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నా ఎస్సీలంటావు, నా